హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మీకు సీతపాలెం బీచ్ కోసం అయితే చెప్తున్నాను కదా, ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. సో మీరు ఈ కొండపైకి వెళ్తే ఏముంటుంది అని నేను చెప్తాను కదా. సో ఈ కొండపైకి కనుక వెళ్తే మీరు సూపర్ ఫెంటాస్టిక్ లొకేషన్ అయితే చూడొచ్చు. కొంచెం ఓపిక తెచ్చుకొని కష్టపడి కొండ మాత్రం ఎక్కితే మాత్రం చెప్పలేను, అంత బాగుంటుంది, అంత లొకేషన్ అందంగా ఉంటుంది. ఓపిక తెచ్చుకొని ఎందుకు ఎక్కాలి అన్నానంటే ఇది కొంచెం అప్ అయితే ఉంటుంది. సో మన ఎక్కే కొలది ఆయాసం అయితే వస్తూ ఉంటుంది, అందువల్ల నేను కొంచెం ఓపిక తెచ్చుకొని ఎక్కండి అని చెప్పేసి అన్నాను. సో అలా ఎక్కితే మాత్రం సూపర్ ఫెంటాస్టిక్ లొకేషన్ అయితే చూడొచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఫోటోషూట్స్ అవి తీసుకోవాలన్నా సరే ఈ లొకేషన్ అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. దట్టు ఇది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ లోన్లీగా కూడా ఉంటుంది. లోన్లీగా ఉండడం వల్ల మీరు ఏదైనా సరే 2 నుంచి 5:30 వరకు అయితే ఇక్కడ స్పెండ్ చేయడానికి ప్లాన్ చేసుకుని తర్వాత అయితే ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి. ఎందుకంటే ఎవరు ఉండరు కాబట్టి కొంచెం భయంకరమైన ఏరియా కింద నేనైతే చెప్తాను. అండ్ ఇక్కడ కొత్తగా బోటింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో మీరు ఎవరైనా వెళ్తే అది కూడా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ కోసం కానీ ఇంకా ఇలాంటి వాటి కోసం కానీ కొత్త ప్లేసెస్ కానీ కొత్త ఫుడ్ ఐటమ్స్ కానీ మీకు తెలియాలంటే కనుక ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.